హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మైసూర్ పాక్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఒక అరకిలో కిలో శనగపిండి తీసుకొని చక్కగా మంచి సువాసన గల నెయ్యి తీసుకొని దాంట్లో బాగా వేయించాను. పిండిని బాగా వేయించినట్లయితే పచ్చివాసన రాకుండా ఉంటుంది, చక్కగా వేగుతుంది. వేగిన వాసన కూడా మనకి బాగా వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ వాసన బట్టి మనము శనగపిండి బాగా వేగింది, ఉండలు లేకుండా చక్కగా పొడిగా చేసుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటైతే కొలుచుకున్నామో శనగపిండిని దానికి 2 గ్లాసులు పోసుకుంటారు, కానీ బాగా తీయగా అవుతుంది. అందుకని 1.25 గ్లాసు నేను పంచదార పోసుకొని చక్కగా లేబాకం వచ్చేంత వరకు పంచదారని కరిగించి స్టవ్ మీద పెట్టి సన్నటి మంట మీద కలుపుతూ, ఇత్తడి గిన్నెలో చేసుకున్నట్లయితే గిన్నె అడుగు మందం ఉండాలి, మాడకుండా ఉంటుంది. చక్కగా దాన్ని కలుపుకుంటూ అర గ్లాసు నీళ్ళు పోసుకొని కలుపుతూ చేశాను. అది కొంచెం లేత పాకం వచ్చినట్లయితే గట్టిగా రావు మైసూర్ పాకు. దాన్ని లేపాకం వచ్చేంత వరకు పోసి మళ్ళీ పక్కన ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి కరగబెట్టుకుంటూ ఉన్నాను. చూడండి, పంచదార అంతా కరిగి అట్లా అయింది కదా. ఇప్పుడు ఆ శనగపిండి మొత్తం ఉండలు లేకుండా చిదుపుకొని దాన్ని మనం దీంట్లో ఈ పంచదార పాకంలో పోసుకొని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం ఆగినా కింద అడుగంటుతుంది, కాబట్టి మనము కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి కొంచెం మరపట్టించిన పిండి చాలా మెత్తగా ఉంది. కొన్న పిండి అయితేనే చాలా రుచిగా వస్తుంది, మంచిగా వస్తాయి మైసూర్ పాక్ అయినా లడ్డు అయినా ఏదైనా. కాబట్టి దాన్ని భారీ మెత్తగా పట్టినట్లయితే దాన్ని ఉండలు కట్టిపోయి దగ్గరికి వస్తూ ఉంటుంది. దానికి మధ్యలో మనము ఈ కాగిన నెయ్యి ఉంటుంది కదా, దాన్ని పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి. కలిపినట్లయితే పైకి నెయ్యి తేలేంత వరకు కూడా నెయ్యి పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే అది బాగా వస్తుంది. చూడండి, అట్లా కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం ఆగకుండా కలపాలి. లేకపోతే అది ఉండలు గట్టిపడి నల్లగా మాడినట్టు వస్తుంది. కాబట్టి మనము ఏమాత్రం కూడా ఆగకుండా కలిపి ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకొని అది బయటికి అట్లా వచ్చింది చూడండి, బుంగలుగా వచ్చింది కదా, దానికి చక్కగా కలుపుకొని అది ఆ ప్లేట్లో వేసుకొని సమానంగా చేసుకున్నట్లయితే మనకెంతో ఇష్టమైనటువంటి మైసూర్ పాకు వస్తుంది. నెయ్యి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి, నూనె వేసుకుంటే నూనె వాసన వస్తాయి. కాబట్టి చూడండి, ఇంకా మనం అంత గట్టిగా కలిపితేనే కొంచెం అడుగున ఎర్రబడ్డట్టు అయింది. దాన్ని చక్కగా చేస్తే ఇట్లా నెయ్యి మైసూర్ పాకు ఉంటుంది కదా, మెత్తగా స్మూత్గా పౌడర్గా అట్లా కొంచెం నోట్లో వేసుకుంటే కరిగిపోయినటువంటి మైసూర్ పాకు మన కోసం రెడీ అయిపోతుంది. దాన్ని కొంచెం చల్లారిన తర్వాత చాకుతోటి ఘాట్లు పెట్టుకొని మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ముక్కలు చేసుకొని తినాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.